బ్రహ్మర్షి పత్రిజికి నా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి మా ఫ్రెండ్ ఒక పిఎంసి వీడియో లింక్ సెండ్ చేయడం వల్ల మెడిటేషన్లోకి వచ్చాను. అది ఎలా అంటే మామూలుగా లాస్ట్ 2 years బ్యాక్ 2020లో మిరాకిల్స్ ఆఫ్ మెడిటేషన్స్ అని యూట్యూబ్ ఛానల్లో స్క్రోల్ వస్తున్నాయి అన్నట్టు. జనరల్గా నాకేంటంటే ఏదైనా మొబైల్ కొనేటప్పుడు దాని రివ్యూ చూడడం, అది ది బెస్ట్ మొబైల్ని ఎలా కొనాలో, బెస్ట్ ప్రోడక్ట్ ఎలా కొనాలో యూట్యూబ్లో ఉన్న టాప్ 10 వీడియోస్లో ఆ రివ్యూ చూసి కొనడం, లేకుంటే టాప్ 10 టెక్ ట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు, ఎంతవరకు నిజంగా చెప్తున్నారు అవి చూసి ఆ మొబైల్ కొనేవాడిని అన్నట్టు. సో అట్లాంటి మొబైల్ అని కాకుండా ఏదైనా కూడా ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో యూట్యూబ్లో సెర్చ్ చేసి కొనడం అనేది ఒక అలవాటుగా నాకు స్టార్టింగ్ నుంచే ఉంది అన్నట్టు. మిరాకిల్స్తో మెడిటేషన్ సెండ్ చేసినప్పుడు చూడగానే నాకు ఇది అబద్ధం అనిపించింది. అంటే వీళ్ళ అనుభవాలు చూడగానే 100% ఫేక్ అనిపించింది. అలా 2-3 వీడియోస్ చూడగా అవన్నీ ఫేక్ అనిపించింది. సో ఇవేంది వీడియోస్ అన్నీ విచిత్రంగా ఉన్నాయండి, అంటే ఇవి అంత ఫేక్, అంత పెద్ద మోసం ఏమో, ఫ్రాడ్ ఏమో అనుకున్నా యాక్చువల్గా. సో మా ఫ్రెండ్ చెప్పింది, తను ఒక పర్సన్ మెడిటేషన్ డైలీ 4 hours మెడిటేషన్లో ఉండేవాడట. చూస్తే తన ఎగ్జామ్ షీట్ పేపర్ని తన మెడిటేషన్లో చూశాడట. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సో అరే ఇదేదో బాగుంది, సో మనం కూడా ట్రై చేస్తే బెటర్ ఉంది కానీ ఆ ఇంట్రెస్ట్ తోటి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంటే అడిగాను ఏ టైంలో మెడిటేషన్ చేస్తే బెటర్, ఏ టైం పర్ఫెక్ట్గా తెలుసుకొని రెగ్యులర్గా కంటిన్యూగా అదే టైంకి మెడిటేషన్ చేసుకుంటూ పోవడం. ఇలా రెగ్యులర్గా 12 to 20 days, వితిన్ 20 daysలో అంటే నేను డైలీ టైం చూసుకునేవాడిని. ఈవినింగ్ అయితే 6 నుంచి 6:30 వరకు అనుకునేవాడిని. కానీ ఒక టైంలో ఏమైందంటే 6:30 టైం అయిపోయి 6:30 అయింది కదా అని వాచ్ చూసుకుంటే యాక్చువల్గా 7:15 అయిపోయింది. అంటే 6:30 నుంచి 7:15 ఈ మధ్యలో వితిన్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది అన్నట్టు. అది కూడా బయటకు వచ్చిన తర్వాత నవ్వుతున్నాను. అంటే ఎందుకు నవ్వుతున్నానో నాకు అర్థమవుతలేదు. విపరీతమైన ఆనందం అన్నట్టు, విపరీతమైన బ్లిస్ఫుల్నెస్ ప్లస్ నవ్వుతున్నాను. ఎందుకు నవ్వుతున్నానో అర్థం కావట్లేదు. కానీ ఒక రకమైన ఎనర్జీ ప్లస్ యాక్టివ్. నెక్స్ట్ డే నుంచి చాలా ఎనర్జీ అన్నట్టు. ఆటోమేటిక్గా కొన్ని పిఎంసీలో ఉన్న వీడియోస్ అన్నీ రకరకాలుగా అవి చూడడం, అవి అర్థం అవ్వడం, మళ్ళీ గురు సాంగత్యం అప్పుడే వస్తుంది అన్నట్టు మంచిగా. దాంట్లో ఉన్న నాలెడ్జ్ మెల్లమెల్లగా అంతా అర్థం అవ్వడం, అక్కడ అందులో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఆటోమేటిక్గా క్లియర్గా అర్థం అవ్వడం. మళ్ళీ మిరాకిల్స్ దీంట్లోనే వెజిటేరియన్ గురించి వెజిటేరియన్ గురించి చెప్తున్నారు. అదేంది ప్రోటీన్ ఫుడ్ వెజిటేరియన్లోనే ఉందని ఒకనొక టైంలో తెలిసిందన్నట్టు. సో హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ నేను నాన్ వెజ్లో ఉందనుకున్నాను ఎప్పటిదాకా, కాకపోతే వెజిటేరియన్లో ఉందని తెలిసి సో అప్పటి నుంచి వెజిటేరియన్గా కూడా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా నాకు తెలియకుండానే మెడిటేషన్ గురించి తెలుసుకోవడం, ఈ గురు సాంగత్యం చూడడం, ప్లస్ ఒకసారి అమెజాన్ ఓపెన్ చేయగానే ఒక యోగి ఆత్మకథ ఆ బుక్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వడం, ఆ బుక్స్ చదవడం. సో ఇందులో పిఎంసి గురించి మొత్తం కంప్లీట్గా స్టడీ చేయడం. సో ఒక ప్రోడక్ట్ చూస్తే ఎట్లయితే రివ్యూ చూసి కొనగలుగుతామో, అంటే కంప్లీట్ రివ్యూ ఎట్లా ఇవ్వగలుగుతామో, ఈ పిఎంసి అసలు ఏంటిది, దీని గురించి ఏంటి, ఎందుకు ఉంది అని కంప్లీట్గా స్టడీ చేయడం, ఆటోమేటిక్గా దీని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. ఇలా నేను వెజిటేరియన్గా కన్వర్ట్ అయ్యి మెడిటేషన్లోకి రావడం జరిగింది. సో ఓకే, బేసికల్గా నాకు యాక్చువల్గా సైన్స్ చిన్నప్పటి నుంచే సైన్స్ అన్న చాలా ఇష్టం అన్నట్టు. చుక్కలను చూస్తూ అట్లా గడిపే ఉదైతే నైట్ చూస్తే. సో అప్పటి నుంచి సైన్స్, అప్పటికి నేను క్వాంటమ్ మెకానిక్స్ సైన్స్ సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్ని చూస్తూ అంటే జరగడం జరిగింది. యాక్చువల్గా కృష్ణుడు ఒకే చోట 100 times ఉండగలుగుతాడు.
అది ఎలా అనేది ఈ క్వాంటమ్ మెకానిక్స్‌లో ఒకానొక టైంలో ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు. సో, క్వాంటమ్ మెకానిక్స్ అనే ప్రెజెంట్ ఉన్న మోడర్న్ సైన్స్‌లో అన్ని థియరీసే ఉంటాయి. కాకపోతే ప్రూవింగ్ నేచర్ ఎక్కువ ఉందన్నట్టు. అంటే మల్టీవర్స్ థియరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అదే మన శాస్త్రంలో చూసుకున్నట్టయితే అనంత కోట బ్రహ్మాండం అని చాలా యూనివర్సెస్ కూడా చాలా ఉన్నాయన్నట్టు. సో, నేను కూడా ఇంతకుముందు అంటే ఏది అంత ఈజీగా నమ్మేటోడిని కాదు. అంటే సైన్స్ బేస్ చేసుకొని నమ్మేటోడిని యాక్చువల్‌గా. సో, నాకు అందుకోసం ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేవి చాలా అద్భుతంగా అర్థమైంది. ప్లస్ దీన్ని బేస్ చేసుకొని దీంట్లోకి ఇది ప్రూవ్ అవుతుందన్నట్టు. ఈ స్పిరిచువల్ యాక్చువల్‌గా నమ్మేటోడిని కాదు యాక్చువల్‌గా. దీన్ని బేస్ చేసుకొని ఇది ప్రూవ్ అవ్వడం వల్లనే సైంటిఫిక్‌గా ప్రూవ్ అవ్వడం వల్లనే ఇందులో కంప్లీట్‌గా రావడం జరిగిందన్నట్టు. పత్రిజీ గారి మెయిన్‌గా పత్రిజీ గారి మెసేజెస్ కొన్ని చాలా చూడడం జరిగింది. అంటే మెయిన్‌లీ పిరమిడ్ మాస్టర్స్ నాకు ఆ స్పీచెస్ గానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఎగ్జాంపుల్ నందప్రసాద్ గారి అసలు వింటే వినాలనిపిస్తుంది అన్నట్టు. నందప్రసాద్ ప్లస్ వంశీ భీమ్నేని గారి వీడియోస్ కానీ పిరమిడ్ మాస్టర్స్ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నాయన్నట్టు. ప్రతిదీ ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే ఆ నెక్స్ట్ డేనే కరెక్ట్ చేసే టైంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారన్నట్టు. ఏంటంటే వంశీ భీమ్నేని గారు ఒక మాట చెప్పారు. మరి అది చెప్పకూడదు, కాకపోతే దీంట్లో ఉన్న సత్యం అలాంటిది అన్నట్టు. అదేంటంటే ఫిలిం ఇండస్ట్రీస్ ఇన్ని క్రోర్స్ కష్టపడుతున్నారని వాళ్ళు ఎగ్నెస్ట్ అంటే మేము ఇంత కష్టపడుతున్నాము కదా అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు మామూలుగా, అంటే జనరల్గా. అండ్ మళ్ళీ రైతులు కూడా మేము ఇంతగానం కష్టపడుతున్నాం కదా, ఇది ఒక సేవ అన్నట్టుగా చెప్తారు మామూలుగా. మళ్ళీ డాక్టర్లు కూడా ఇది కూడా ఒక సేవ అన్నట్టుగా చెప్తారు కదా. ఇది సేవ కాదు, ఇది ఉన్నతమైన ప్రొఫెషన్ అని వంశీ భీమనేని గారు చెప్పడం జరిగింది అన్నట్టు. కరెక్ట్గా చూస్తే అది కరెక్టే కదా అనిపించింది. ఉన్నతమైన ప్రొఫెషన్కి సేవకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇలా నేను మరి రైతులే కింగ్ కదా అని అలా అనుకునే ఆ మైండ్ సెట్లో ఉండే అన్నట్టు. కానీ అప్పటిదప్పుడే కరెక్ట్ చేయడం పిరమిడ్ మాస్టర్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఆ నెక్స్ట్ డే పిరమిడ్ మాస్టర్ యొక్క వీడియో చూడడం, ఆ నెక్స్ట్ డే ఆ థాట్స్ రావడం, ఇట్లా జరిగింది అన్నట్టు. మళ్ళీ ఇంకా రిలేటెడ్ స్వాధ్యాయ అని ఇక్కడ డైలీ బుక్స్ చదివేవాడిని యాక్చువల్గా. మళ్ళీ ది సీక్రెట్ అనే బుక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నట్టు. ఇక్కడ నా మైండ్ తగ్గట్టు, నా థాట్స్ తగ్గట్టు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నా రిలేటెడ్ థాట్స్ పీపుల్ ఉన్నవాళ్ళు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోపంలో ఉన్నాను అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు కూడా ఆ కోపంలో ఉన్న వ్యక్తులు అన్నట్టు. యాక్చువల్లీ నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానంటే అవతల వ్యక్తులు కూడా ఆ రోజు హ్యాపీగా ఉంటారు అన్నట్టు. ఇలాంటివి రిలేటెడ్గా ప్రాక్టికల్గా ప్రూవ్ అయినాయి అన్నట్టు యాక్చువల్గా ది సీక్రెట్ అనే బుక్ వల్ల. ఇంకా మేజర్గా నాకు హెల్ప్ఫుల్ అయింది, ఒక మనిషి అత్యంత తెలివైన వ్యక్తుడు, ఇంకొక మనిషి మైండ్ ప్యూరిటీగా ఉన్న వ్యక్తి. ఈ ఇద్దరిట్లో ఇంకొక మనిషి అంటే ప్యూరిటీ ప్లస్ కామన్ సెన్స్తో ఉన్న వ్యక్తి. ఈ రెండిట్లో ఎవరు గొప్ప అంటే మనం చాలామంది తెలివైన వ్యక్తి అనుకుంటారు, కాదు, కానీ యాక్చువల్గా కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అన్నట్టు. సో మనిషికి ఉండాల్సింది కామన్ సెన్స్. అటువంటి కామన్ సెన్స్ అన్నది యాక్చువల్గా పత్రిజీ గారిలో చాలా ఉంటుంది అన్నట్టు. ఏం మాట్లాడినా అట్లాంటి కామన్ సెన్స్తో కూడిన వర్డ్స్ చాలా వస్తాయి అన్నట్టు. నేను అంటే అప్పుడే అనుకున్నాను, అంటే మాట్లాడితే సార్ లాగానే మాట్లాడాలి, ఆ కామన్ సెన్స్ నాకు ఎందుకు అలవరదు అని అనుకునేవాడిని యాక్చువల్గా. సో డైలీ ప్రాక్టీస్ చేయడం, వెంటనే కామన్ సెన్స్తో పాటు నేను మౌల్డ్ అవ్వడం, అంటే సార్ దగ్గర ఉన్న ఆ తత్వంని నేను కూడా తీసుకోవడం, అట్లాంటివి థాట్ ప్రాసెస్, వే ఆఫ్ థింకింగ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ కంప్లీట్గా మెడిటేషన్ కంప్లీట్గా చేంజ్ అయ్యేది. అంతకుముందు ఏంటంటే కోపం ఉంటే విపరీతంగా హై ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరేమన్నా లైట్లే అన్నట్టుగా తీసుకుంటున్నాను అన్నట్టు. ఆ మార్పు అనేది ఆటోమేటిక్గా అది వచ్చేసింది అన్నట్టు మెడిటేషన్ వల్ల, ప్లస్ వెజిటేరియన్ వల్ల. సో వెజిటేరియన్ కన్వర్ట్ అవుతున్న వితిన్ 8 monthsలో చాలా చేంజెస్ జరిగింది యాక్చువల్గా. ప్రతి ఒక్కరూ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది అన్నట్టు, వెజిటేరియన్గా కన్వర్ట్ అవుతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కేవలం ప్రోటీన్ ఫుడ్ కోసం తీస్తున్నారా, అయితే వెజిటేరియన్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంది అని మా ఫ్రెండ్స్కి చెప్పడం. మరి నాన్ వెజ్లో
ఇందులో హింసించి తినేది ఏది కూడా అది అసలు ఫుడ్ అవ్వదు అన్నట్టు అది నేను తెలుసుకున్నాను. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగిందన్నట్టు యాక్చువల్‌గా. సో నా ద్వారా మా ఫ్రెండ్స్ కొంచెం ఎంతో కొంత మోటివేట్ అవ్వడం, వాళ్ళు కూడా ఒక మంచి నాలెడ్జ్ రావడం కొంచెం జరిగిందన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.